హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు చూస్తుంది బిజినెస్ గైడ్ విత్ శామ్. మళ్ళీ మీ ముందుకు మరొక కొత్త కంపెనీతో వచ్చేసాను. మన ఇండియా ఒక డెవలపింగ్ కంట్రీ. ఈ విషయం అందరికీ తెలిసిందే కదా, ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదంటారా? అయితే అక్కడికే వస్తున్నానండి. ఒక దేశం డెవలప్మెంట్ అవ్వాలంటే ట్రాన్స్పోర్ట్ కీ రోల్ పాటిస్తుంది. ఒక కంపెనీ తయారు చేసే ప్రోడక్ట్ను ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి చేరడానికి రోడ్ ట్రాన్స్పోర్ట్ ద్వారా ట్రాన్స్పోర్ట్ చేస్తారు. కానీ ఒక దేశం నుంచి మరొక దేశానికి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ చేయడానికి పోర్ట్స్ ఖచ్చితంగా అవసరమవుతాయి. అందుకే ఈ వీడియోలో మనం రీసెంట్గా JSW గ్రూప్ నుంచి IPOగా వచ్చిన JSW ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ గురించి తెలుసుకుందాం. ఈ వీడియోలో మనం ఈ కంపెనీ బిజినెస్ మోడల్, ప్రమోటర్ డీటెయిల్స్, ఫైనాన్షియల్స్, అలాగే ఈ కంపెనీకి ఉన్న రిస్కుల గురించి కూడా డిస్కస్ చేసుకుందాం. ఇక లేట్ చేయకుండా లెట్ us స్టార్ట్ అవర్ వీడియో. ఈ కంపెనీని April 21, 2006లో ఇంకాపరేట్ చేశారు. JSW ఇన్ఫ్రాస్ట్రక్చర్ భారతదేశంలోనే సెకండ్ లార్జెస్ట్ కమర్షియల్ పోర్ట్ ఆపరేటర్గా ఉంది. 2002లో JSW గ్రూప్ గోవా దగ్గరలో ఉన్న మోర్విగో పోర్ట్స్ను అక్వైర్ చేశారు. దీంతో 2004 నుంచి June 30, 2023 వరకు ఇండియా మొత్తం మీద 9 పోర్ట్స్తో బిజినెస్ను ఆపరేట్ చేస్తుంది. March 31, 2021లో 119.23 మెట్రిక్ టన్స్ పర్ యానం ఉంటే March 31, 2023లో 158.43 మెట్రిక్ టన్ పర్ యానంగా ఉంది. అంటే 15.27% CAGRతో గ్రో అవుతుంది. అదే కార్గో వాల్యూమ్స్లో 45.55 మిలియన్ మెట్రిక్ టన్స్గా ఉంటే ప్రెజెంట్ 92.83 మిలియన్ మెట్రిక్ టన్స్గా ఉంది. కార్గో వాల్యూమ్స్లో 42.76% CAGRతో గ్రో అవుతుంది. ఈ కంపెనీ UAE 2 టెర్మినల్ పోర్ట్స్ను ఆపరేట్ చేస్తుంది. OM అండ్ అగ్రిమెంట్ ప్రకారం 41 మెట్రిక్ టన్స్ పర్ యానం కార్గో హ్యాండ్లింగ్ కెపాసిటీతో ఉంది. ఇండియాలో 9 పోర్ట్స్తో బిజినెస్ ఆపరేట్ చేస్తుందని మాట్లాడుకున్నాం కదా. వెస్ట్ కోస్ట్ నుంచి మహారాష్ట్రలో నాన్ మేజర్ పోర్ట్స్ ఉంటే గోవా, కర్ణాటకలో మేజర్ పోర్ట్స్ అనే ఉన్నాయి. అలాగే ఈస్ట్ కోస్ట్ చూస్తే ఒరిస్సా అండ్ తమిళనాడులో పోర్ట్స్ అలాగే టెర్మినల్ పోర్ట్స్ అనే ఉన్నాయి. మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఈ పోర్ట్స్ అన్నీ కూడా ఇండస్ట్రియల్ ఉన్న ప్రదేశంలోనే ఉన్నాయి. అలాగే ఛత్తీస్గఢ్, ఒరిస్సా, జార్ఖండ్ ఈ రాష్ట్రాల్లో ఉన్న పోర్ట్స్ మినరల్ రిచ్ బెల్ట్స్ ఉన్న ప్రదేశంలో ఉన్నాయి. దీంతో ఈ కంపెనీకి మేజర్ అడ్వాంటేజ్గా మారుతుంది. ఈ కంపెనీకి మరొక బ్యూటిఫుల్ పార్ట్ ఏమిటంటే JSW గ్రూప్ కంపెనీతో పాటుగా JSW కస్టమర్స్ కూడా ఈ కంపెనీ కస్టమర్స్గానే ఉన్నారు. ఈ స్లైడ్ గమనిస్తే ఫైనాన్షియల్ ఇయర్ 2023లో JSW కస్టమర్స్ నుంచి కార్గో హ్యాండ్లింగ్ నుంచి 66.63%గా ఉంది. కార్గో వాల్యూమ్స్లో అయితే 61.85 మిలియన్ మెట్రిక్ టన్స్గా ఉంది. ఈ కంపెనీ డైవర్సిఫైడ్ కార్గో సర్వీసెస్ను ప్రొవైడ్ చేస్తుంది. June 30, 2023లో అదర్ థర్మల్ కోల్ నుంచి 23.25% రెవెన్యూ వచ్చింది. ఇక్కడ అదర్ థర్మల్ కోల్ అంటే కుకింగ్ కోల్ అలాగే స్టీమ్ కోల్ అని అర్థం ఫ్రెండ్స్. ఐరన్ ప్రొడక్ట్ నుంచి 33.55%, థర్మల్ కోల్ నుంచి 32.22%, బల్క్, బ్రేక్ బల్క్, LPG, CNG నుంచి 7.87% రెవెన్యూ అనేది కంపెనీకి వచ్చింది. ఈ కంపెనీకి ఉన్న కోస్ట్ వైజ్ వాల్యూమ్స్ మనం గమనిస్తే వెస్ట్ కోస్ట్ నుంచి 65.46%, ఈస్ట్ కోస్ట్ నుంచి 34.54%గా ఉంది. ఈ కంపెనీ ప్రమోటర్ గురించి తెలుసుకుంటే సజ్జన్ జిందాల్. ఇతని వయస్సు 63 సంవత్సరాలు. ఈ కంపెనీకి చైర్మన్ అలాగే నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా పనిచేస్తున్నారు. ఇతను బెంగళూరు యూనివర్సిటీలో మెకానికల్ ఇంజనీరింగ్లో బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేశారు. 1977 JSW స్టీల్ మేనేజింగ్ డైరెక్టర్గా పనిచేశారు. కానీ ప్రస్తుతం ఇతను JSW స్టీల్స్లో చైర్పర్సన్ అలాగే మేనేజింగ్ డైరెక్టర్గా పనిచేస్తున్నారు. నెక్స్ట్ ప్రమోటర్ నిర్మల్ కుమార్. ఇతని వయస్సు 77 సంవత్సరాలు. ఈ కంపెనీకి వైస్ చైర్మన్ అలాగే ఇండిపెండెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్నారు. ఇతను 1992లో జిందాల్ ఐరన్ స్టీల్ కంపెనీలో మేనేజింగ్ డైరెక్టర్గా పనిచేసేవారు. ఫైనాన్షియల్ సర్వీస్ సెక్టార్స్లో 21 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుగా చెప్తున్నారు. నెక్స్ట్ ప్రమోటర్ అరుణ్ సీతారాం. ఈ కంపెనీకి జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ అలాగే CEOగా పనిచేస్తున్నారు. ఇతనికి మార్కెటింగ్, ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్, కార్పొరేట్ స్ట్రాటజీ వీటిలో 30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుగా చెప్తున్నారు. ఈ కంపెనీ Q3 ఫైనాన్షియల్ ఇయర్ 24 నెంబర్స్ మనం చూస్తే రెవెన్యూ ఈరోనీల్లో 21%, ఎబిటా ఈరోనీల్లో 33%, ప్యాట్ ఈరోనీల్లో 118% గ్రోత్ని డెలివర్ చేశారు. ఈ స్లైడ్ని గమనిస్తే ఈ కంపెనీకి 61% రెవెన్యూ JSW గ్రూప్ నుంచే వస్తుంది. ఈ కంపెనీకి సంబంధించిన రిస్కుల గురించి ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. కార్గో బిజినెస్లో మెజారిటీ ప్రొడక్ట్ క్రూడ్ ఆయిల్, ఐరన్ ప్రొడక్ట్, థర్మల్ కోల్ వీటిని ఎక్కువగా ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ చేస్తూ ఉంటారు. కానీ వీటి ప్రైజెస్ ఎప్పుడు ఒకే విధంగా ఉండవు. కాబట్టి ఈ కంపెనీ ఫైనాన్షియల్స్ నెంబర్స్లో కూడా ఈ ఎఫెక్ట్ అనేది పడుతుంది. ఈ కంపెనీ బ్యాలెన్స్ షీట్లో టోటల్ డెట్ 18,737 కోట్లు ఉంటే టోటల్ ఈక్విటీ 23,546 కోట్లు ఉంది. టోటల్ డెట్ టు ఈక్విటీ రేషియో 0.43%. ఈ కంపెనీకి మోతిలాల్ ఓస్వాని బయింగ్ రేటింగ్ ఇచ్చారు.
టార్గెట్ ప్రైజ్ను ₹300గా ఫిక్స్ చేశారు. ఇక్కడ నుంచి 22% అప్సైడ్ మూవ్ ఉంటుందని లోస్వాని చెప్తున్నారు. మీరు కూడా ఈ కంపెనీ గురించి కొంత రీసెర్చ్ చేసి మీ ఇన్వెస్ట్మెంట్ తీసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో. ఈ వీడియో ఎలా ఉందో ఈ వీడియో కింద కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.